ఈరోజు ఇక్కడ ప్రెజెంట్ మన ఆఫీసర్స్‌కి, మన మీడియా బంధువులకి నమస్కారం. సో, ఈ ప్రెస్ బ్రీఫింగ్ బైక్ దొంగతనం గురించి ఉంది. మన దగ్గర ఇప్పుడు 7 మెంబర్స్ కస్టడీలో ఉన్నారు. ఈ 7 మెంబర్స్ వీళ్ళు దొంగలు యాక్చువల్లీ బైక్ దొంగలు. వీళ్ళు ఇక్కడ, అక్కడ బైక్ దొంగతనం చేస్తున్నారు. మెయిన్ పరిధి వరంగల్, మన వరంగల్ పోలీస్ కమిషనరేట్ అండ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. సో, 2 దొంగతనం, బైక్ దొంగతనం వీళ్ళు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో చేశారు. 2024, 2025లో. తర్వాత ఇక్కడ మన వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మిగతా 13 కేసెస్ చేశారు ఇక్కడ. సో, టోటల్ కేసెస్ ఇప్పటి వరకు 15 కేసెస్ ఉన్నాయి వీళ్ళు వ్యతిరేకంగా. ఆఫెండర్స్ కి పేరు వచ్చేసి శివరాత్రి అంజీ. ఇతను రెసిడెంట్ ఆఫ్ శ్రీ సిద్ధేశ్వర్ కాలనీ, హనంకొండ. నంబర్ 2 అక్యూజ్డ్ గజ్జావేలి నిరంజన్. ఇతను కూడా సిద్ధేశ్వర్ కాలనీ, పద్మాక్షి గుట్ట, హనంకొండ. బచ్చల సిద్ధార్థ్ ఈ కమలాపూర్, హనంకొండ నుంచి. బనోతా జ్ఞానేశ్వర్, ఇతను సిద్ధేశ్వర్ కాలనీ, పద్మాక్షి గుంట, హనంకొండ. దారాంగుల అంజీ, ఇతను కూడా ఈ ఫస్ట్ మన సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ థెఫ్ట్ అయింది, బైక్ దొంగతనం జరిగింది. ఈ బైక్ దొంగతనం జరిగిన తర్వాత మన తొందరగా టీం ఫామ్ అయింది. మన ఎస్ఐ సంఘం వంశీకృష్ణ కింద తొందరగా ఒక టీం ఫామ్ అయింది. ఈరోజు ఆఫ్టర్నూన్లో బైక్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఆఫెండర్స్ బైక్ మీద వెళ్తుంటే, నంబర్ ప్లేట్ లేకుండా యాక్చువల్లీ బైక్ మీద వెళ్తుంటే కొంచెం సస్పీషియస్ వచ్చింది. తర్వాత వీళ్ళకి ఆపడం జరిగింది అండ్ తర్వాత వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. 2 బైక్ మీద 6 మెంబర్ వెళ్తున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్. వీళ్ళకి ప్రాపర్గా ఇంటరోగేషన్ చేస్తే వీళ్ళు చెప్పారు 13 బైక్స్ ఇంకా పద్మాక్షి గుంట దగ్గర వీళ్ళు పెట్టారు. అక్కడి నుంచి ఇది మిగతా 13 బైక్స్ రికవర్ అయింది అండ్ 1 పర్సన్కి కూడా అక్కడి నుంచి పట్టుకోవడం జరిగింది.